నా పేరు కందిబండ నరసింహారావు. నన్ను ఆటో రిక్షా వాళ్ళు ఒక వీడియో తీయండి, మమ్మల్ని ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే మేము జిల్లాల నుండి వచ్చినటువంటి ఆటో వాళ్ళం. జిల్లాలో ఉన్నటువంటి ఆటో వాళ్ళు సిటీలో ఆటోలు నడపకూడదు. అందుకోసమని మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ సిటీలో ఆఫ్ చేసి మమ్మల్ని వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు అని చెప్పారు. దానికి వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఎక్కడి వాళ్ళు ఆంధ్రా నుంచి వచ్చి వెహికల్స్ వచ్చి పోతున్నారు, ఇక్కడ ఉంటున్నారు. మేము పేదవాళ్ళం, పక్క జిల్లాలో పని దొరక్క, అందుట్లో ఈ మధ్య ఆడవాళ్లకు ఫ్రీ బస్సులు సౌకర్యం ఇచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. అందువల్ల మేము సిటీలో వచ్చి సిటీలో యూబర్ తోటి కనెక్ట్ చేసుకొని యూబర్ వాళ్ళ ద్వారా మేము నడుపుకుంటున్నాం. అట్లా నడుపుకపోయినా సిటీలో నడుపుకుంటుంటే మమ్మల్ని ట్రాఫిక్ వాళ్ళు సతాయిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. ఈ విషయం నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. ఒకరోజు మేదీపట్నం నుంచి మల్కాజిగిరి వస్తుంటే దారిలో ఊబర్ ద్వారా మేము బుక్ చేసుకున్నటువంటి ఆటో వాడిని ఈ ట్యాంక్ బండి దగ్గర ఆపి సతాయించి అతనికి ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బంది ఏ విధంగా పెడతారు అనేటటువంటి విషయం నేను యూట్యూబ్ ద్వారా తెలియజేయవలసిన అవసరం లేదు. ప్రజలు అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేటటువంటి విషయం. ఆ విధంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆటో వాళ్ళే కాకుండా దానిలో ప్రయాణించేటటువంటి మనలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఆపి ప్రశ్నలు వేసి వాళ్ళ దగ్గర ఏమి చేయాలో అవి చేసే అంతసేపు ఆ ఆటోను ఆఫ్ చేశారు. అది మనలాంటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది చేస్తున్నది. అటువంటి విషయాలలో ప్రభుత్వం ఏం చేయాలి అనేటటువంటి విషయం మీద ఆలోచించాలి. దాని మీద దర్యాప్తు జరిపించాలి. ఏ విధంగా జరిపించాలంటే, వాళ్ళు సిటీకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారా, బయటి దూరం నుంచి వస్తున్నారా, చాలా దూరం నుంచి వస్తున్నటువంటి ఆటోలని ఇబ్బంది పెడుతున్నారా అనేటటువంటి విషయం చూసి, సిటీకి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు ఇక్కడ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్లో నడుపుకునేటటువంటి అవకాశం ఇవ్వవలసినంత అవసరం ఉంది. లేకపోతే పేద ఆటో వాళ్ళు, పేద ఆటో డ్రైవర్లు, పేద ఆటో ఓనర్సు చాలా ఇబ్బంది పడటమే కాకుండా దానిలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. పెడతారే కాదు, పెడుతున్నారు. దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం. అందువలన ఇది ప్రభుత్వం గమనించి హైదరాబాదుకు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు హైదరాబాదులో నడుపుకోవచ్చు అనేటటువంటి రూల్ని మార్చాలి. ఆ విధంగా అనుకూలంగా మార్చాలి. అప్పుడు పేద ఆటో డ్రైవర్లకు, సామాన్య ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. దీన్ని చాలా సూక్ష్మంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఆలోచించినట్టయితే ప్రజలు కష్టాలకు పడకుండా ఆ యొక్క ట్రాఫిక్ వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. దీన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుందని, ఆటో వాళ్లకు, సామాన్య ప్రజానీకం హైదరాబాదు, సికింద్రాబాదులో ఉంటున్నటువంటి వాళ్లకు చాలా సహకరించగలుగుతారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక ప్రజలందరికీ నచ్చితే, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే అందరూ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. నా పేరు కందిబండ నరసింహారావు. దీంట్లో ప్రజలు సుఖపడతారని చాలా విశ్వాసంతో, ప్రజలు తగు నిర్ణయం తీసుకుంటారని ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశాను. గమనించగలరు.